సివియర్ డిప్రెసివ్ డిజార్డర్ అంటే ఏమవుతుందంటేనండి, మనము లే టర్మ్స్‌లో మాట్లాడుకోవాలంటే వాళ్ళ ఫంక్షనింగ్ ఎఫెక్ట్ అవుతుంది. చాలా ఐసోలేటెడ్‌గా ఫీల్ అవుతారు. చాలా లో మూడ్‌గా ఉంటారు. తర్వాత వాళ్ళకి ఆహ్, ఎందులోనూ దే కెనాట్ ఫీల్ ద ప్లెజర్. ఇంతకుముందు ఇఫ్ దే ఎంజాయ్డ్ బాస్కెట్బాల్, దే డోంట్ ఫీల్ లైక్ ప్లేయింగ్ ఎనీ ఆఫ్ ఇట్. తర్వాత చాలా ఐసోలేటెడ్గా వాళ్ళని వాళ్ళు ఐసోలేట్ చేసుకుంటూ ఉంటారు. లో కాన్ఫిడెన్స్లో ఉంటారు. ఎప్పుడైతే అమెరికాకు వచ్చేసరికి ఏమైపోతుందంటే, స్పెసిఫిక్గా మనది కంప్లీట్గా డిఫరెంట్ కల్చర్. మన డైటరీ హ్యాబిట్స్ వేరు, మన కల్చర్ వేరు. ద వే వీ ప్రజెంట్ అవర్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో వెరీ డిఫరెంట్. మన ఆ డిఫరెన్స్ని మనం వెళ్ళి మనం వెన్ ఎవర్ వీ ఫీల్ దట్ వీఆర్ డిఫరెంట్, దట్ ఇట్ సెల్ఫ్ కెన్ కాజ్ అ లాట్ ఆఫ్ డిస్ట్రెస్ ఇన్ అస్ అండ్ దట్ కెన్ లీడ్ టు మెనీ ప్రాబ్లమ్స్. సో ఎక్కువగా నేను చూసేది లో మూడ్, ఇన్సామ్నియా అంటే నిద్ర పట్టకపోవటము, ఫంక్షనింగ్ ఎఫెక్ట్ కావటము, మన జాబ్లో మన పెర్ఫార్మెన్స్లో అది రిఫ్లెక్ట్ కావటము, అట్లా చూస్తూ ఉంటాము. అట్లా చూసే వాళ్ళకి they're very good medications and we prescribe medications and also sometimes combination of both therapy and medications. అంటే ఐసోలేట్ చేసుకోవటం కంటే మనం ఏం చేస్తారు, మోస్ట్లీ ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు దే ఫీల్ ఇట్ యాజ్ అ వీక్నెస్ టు షేర్ ఇట్ విత్ అదర్స్. అట్లా యాక్చువల్లీ పీపుల్ రీచింగ్ అవుట్ ఫర్ హెల్ప్ ఆర్ మోర్ కరేజెస్ అండ్ పీపుల్ హు ఆర్ నాట్ రీచింగ్ అవుట్ ఫర్ హెల్ప్. ఇట్లా ముందుకు వచ్చి నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తే దే ఆర్ మోర్ కరేజియస్ దాన్ పీపుల్ హు ఆర్ నాట్ అడ్మిటింగ్. సో ఆ స్టిగ్మా వలన ఏషియన్ పాపులేషన్లో అది బయట పెట్టరు వాళ్ళు. కానీ బయట పెట్టడంలో తప్పేమీ లేదు. బయట పెట్టడం వల్ల వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ అండ్ మేక్ అవర్ సెల్ఫ్స్ బెటర్ అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎస్. సో షేర్ చేసుకోవటము, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడటము, వాళ్ళ ఫ్యామిలీతో షేర్ చేసుకోవచ్చు, ఎవరైనా ట్రస్టెడ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవచ్చు.